Hello everyone, my name is Sunita and I'm a recent 2026 graduate. Prasad Mandava, CEO of V-Talent, and have like 10 years as a HR experience. ఓన్లీ 2026 గ్రాడ్యుయేట్స్ని 2025 వాళ్ళని ఎందుకు తీసుకోవట్లే? ఇంకా వాళ్ళకు కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఫిల్టర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. అందులో పాస్ అయిన వాళ్ళు ఆర్ ఇంత మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఐటీ వాటికి, లేదంటే మిగతా వాళ్ళని నాన్ ఐటీ జాబ్స్కి అని. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ సునీత అండ్ ఐఎమ్ ఏ రీసెంట్ 2026 గ్రాడ్యుయేట్. అయితే ఇప్పుడున్న రీసెంట్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళ పేరెంట్స్కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నేను కలెక్ట్ చేసి ఇప్పుడు V-Talent CEO అయిన ప్రసాద్ సార్ని నేను అవి అడగబోతున్నాను. అండ్ ఆల్సో మనకి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే సార్ కూడా అవి క్లారిఫై చేస్తారు. హలో సార్. Hi, I'm Prasad Mandava, CEO of V-Talent, and have like 10 years as a HR experience and 10 years in the institution start chesi. Our V-Talent Institute is separate, completely different. Like we train students as per the company requirements, not as per the student requirement. అంటే కంపెనీకి ఎవరు కావాలో వాళ్ళని ఇంటేక్ తీసుకుంటాం, వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తాం, వాళ్ళని ప్లేస్మెంట్ చేస్తాం. ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఒకలా ఫాలో అవుతుంటే ఓన్లీ మీరు మాత్రమే ఎందుకని రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అంటున్నారు, మెకానికల్ సివిల్ని తీసుకోవట్లేదు, ఎందుకు అట్లా? మీకు కోర్స్ కావాలో జాబ్ కావాలా? అఫ్ కోర్స్ జాబే కావాలి. సో కంపెనీస్ ఎవరిని అడుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సిఎస్సి అలైన్ బ్రాంచెస్ వాళ్ళని. మెకానికల్ సివిల్ని తీసుకుని ఏం చేయాలి అంటే లైక్ వాళ్ళకి ఉంటుంది కదా, మేము ఐటీ సైడ్ రావాలి అన్నట్టు కదా. బట్ కంపెనీస్ తీసుకోవు కదా, దర్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, 5% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బీటెక్ ఇన్ సిఎస్సి EEC ఛాన్సెస్ 100% ఉంటాయి. సో నేను వాళ్ళు 5% హోప్స్ తీసుకుని లోపల తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్లేస్ చేయకపోతే, సో V-Talent డెఫినెట్లీ వీఆర్ కంప్లీట్లీ క్లియర్. సో మా ఇంటేక్ ఎట్లా ఉంటుందంటే యాజ్ పర్ ద కంపెనీ రిక్వైర్మెంట్స్. స్టూడెంట్కి ఏం కావాలి అనే దానికన్నా స్టూడెంట్ కంపెనీ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కంపెనీకి ఏం కావాలనేది నేను నేర్పిస్తాను స్టూడెంట్స్కి. ఓకే సార్. అండ్ ఆల్సో ఎందుకు ఓన్లీ 2026 గ్రాడ్యుయేట్స్ని 2025 వాళ్ళని ఎందుకు తీసుకోవట్లే? ఇంకా వాళ్ళకు కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి కదా. ఐటీ కంపెనీస్లో వ్యాలిడిటీ పీరియడ్ 2 years ఉంటుంది. యాక్చువల్ నా ఇంకా 25 ప్లేస్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ప్లేస్ చేయకుండా నేను కొత్త స్టూడెంట్స్ని 25 తీసుకోను. దట్ ఈస్ ద రీజన్ నేను ఎవ్రీ ఇయర్ ఆ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ని ఎందుకు తీసుకుంటాను అంటే, మీకున్న వ్యాలిడిటీ పీరియడ్ 2 years, ఆ 2 yearsని కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకుని ఇంటేక్ని అట్లా ప్లాన్ చేసుకుని తీసుకుంటాం. ఓకే సార్. అండ్ ఆల్సో ఇప్పుడు మార్కెట్లో చాలా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి, లైక్ డెవాప్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఎట్సెట్రా, ఇంకా చాలా వచ్చాయి. కానీ మీ మెయిన్ ప్రయారిటీ మాత్రం ఎందుకు ఇంకా ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ అండ్ పైథాన్ ఫుల్ స్టాక్ మీదనే ఉన్నాయి? ఏ కంపెనీ అడిగింది కోర్స్ నేర్చుకురమ్మని? అంటే ఫ్రెషర్స్ని ఎవరు అడగకపోయినా అప్డేటెడ్గా ఉందామన్నట్టు అందరు నేర్పిస్తున్నారు కదా సార్, వేరే ఇన్స్టిట్యూట్స్ అట్లా. నేను నేర్పిస్తున్నా, బట్ కంపెనీ ఎక్కడ అడుగుతుంది బాబు మీరు పలానా కోర్స్ నేర్చుకుని వస్తే జాబ్ ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పింది? చెప్పలేదు. సో ఏం అడుగుతుంది వాళ్ళని? బీటెక్ 2025, 2026 గ్రాడ్యుయేట్, సిఎస్సి, ఐటీ అండ్ EEC గ్రాడ్యుయేట్స్ని అడుగుతుంది. మిమ్మల్ని ఏం అడుగుతుంది? పర్సంటేజ్ బేస్ చేసి క్వాలిఫికేషన్ తీసుకుని ఇంటేక్ తీసుకుంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి మీకు? యూఆర్ ఆల్రెడీ క్వాలిఫైడ్ టు ద కంపెనీస్, ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి? వై? బికాస్ మీ కాలేజీలో చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ సరిపోలేదు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కోర్సెస్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్స్. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ ఆప్టిట్యూడ్ పెడుతున్నారు, సెకండ్ టెస్ట్ వచ్చేసరికి సిస్టమ్ టెస్ట్ పెడుతున్నారు. సిస్టమ్ టెస్ట్లో జావా కానీ, పైథాన్ కానీ, C++ కానీ, .NET కానీ అడుగుతున్నారు. ఐదర్ జావా, పైథాన్ నేను ఇవ్వాలి. .NET అంటే మీ కాలేజీలో ఎవరికి తెలియదు కాబట్టి .NET మీద ఎక్కువ ఫోకస్ లేదు. అండ్ C++ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటాయి. నా ట్రైనింగ్స్ ఇందాక చెప్పినట్టు ఎంతసేపు కంపెనీకి ఏం కావాలి అనేది ఫోకస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మీరు వెళ్ళి కంపెనీకి పని చేయాలి, కోర్స్ కోసం రాలా ఇక్కడ. జాబ్తో పాటు కోర్సు నేర్చుకోవాలి, కానీ కోర్సు నేర్చుకున్న తర్వాత జాబ్ కాదు. ఓకే సార్. అండ్ మేము విన్నది ఏంటంటే V-Talentలో డిస్కౌంట్స్ ఉండవు, ఇట్లా ఆఫర్స్ అలాంటివి ఏమి ఉండవు. బయట మనకి కంపారిటివ్లీ ఉంటాయి కదా సార్, అంటే ఈరోజు 3 PM లోపు కడితే ఇంత డిస్కౌంట్ అని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎడ్యుకేషన్లో మీరు డిస్కౌంట్ ఎప్పుడైనా ఇచ్చారా? స్కూల్లో ఎప్పుడైనా డిస్కౌంట్ ఇచ్చారా? క్వాలిటీ చూసారా, డిస్కౌంట్ చూసారా? క్వాలిటీయే చూసాం. సో డిస్కౌంట్ నేను కూడా ఇస్తా. వీకెండ్ ఆఫర్ ఉంది, 50,000 యాక్చువల్ ప్రైస్, 50% ఆఫ్ ఇస్తా. కట్టేస్తారా? యూ కేమ్ ఫర్ ఎ కెరియర్ ఆర్ డిస్కౌంట్స్? కెరియర్. బట్టల షాప్ కాదు నాది. మీరు వచ్చిన కోర్స్కి ఆ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ కంపెనీ ఏం అడుగుతుందో ఫస్ట్ అడగండి. మీరు అది అడగట్లా, రావటం కోర్స్ అడుగుతున్నారు. మీరు కోర్స్ నేర్పించడం పెద్ద సమస్య కాదు. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నాకు దగ్గరకు వచ్చి డెవాప్స్ కోర్స్ అంటారు, లేకపోతే సేల్స్ ఫోర్స్ కోర్స్ ఇవ్వండి అంటారు. మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బుల్ని నేను కొంత తీసుకెళ్ళి ట్రైనర్కి ఇస్తే కోర్స్ చెప్పేస్తాడు.
మీకు కోర్స్ కావాలా, జాబ్ కావాలా? జాబ్ కావాలి. కంపెనీ ఏం అడుగుతుంది? అది ఏ రోజైనా మీరు పేపర్ మీద రాసుకుని నన్ను అడిగారా? మీరు ఏ ఇన్స్టిట్యూట్నైనా అడిగారా? సార్ మాకు ఫస్ట్ టెస్ట్ ఇది పెడుతుంది, సెకండ్ టెస్ట్ ఇది పెడుతుంది, థర్డ్ టెస్ట్ ఇది పెడుతుంది, ఫోర్త్ టెస్ట్ ఇది పెడుతుంది, ఫిఫ్త్ టెస్ట్ ఇది పెడుతుంది. ఈ 5 టెస్టుల్లో ఏ ఒక్కటి క్వాలిఫై అవ్వకపోయినా మీకు ఆఫర్ వచ్చిద్దా? రాదు సార్. సరే, అది తీసేద్దాం. కంపెనీ ఎక్కడైనా జావా ఫ్రెషర్స్, పైథాన్ ఫ్రెషర్స్, డెవాప్స్ ఫ్రెషర్స్ అని పిలుస్తుందా? లేదు. యూఆర్ ఆస్కింగ్ దెన్ కోర్స్. మీరు అడగాల్సిందేంటి, ఎడ్యుకేషన్లో ఎక్కడ మీరు ఏ సబ్జెక్టులు నేర్పిస్తారు అని అడగల. బోర్డ్ ఎగ్జామ్స్కి ఏం కావాలో అది ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు అంత సక్సెస్ రేట్లో ఉన్నారు. కమింగ్ టు ద కెరియర్, మీరు ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు అంటే, ఇక్కడికి వచ్చేసరికి మీకేం కావాలో నేర్చుకుంటున్నారు. యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్, యాజ్ ఏ బిజినెస్ మ్యాన్, మీకేం కావాలో నాకు నేర్పిస్తే నాకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు కొద్దిగా తీసుకెళ్ళి ట్రైనర్కి ఇస్తే ట్రైనింగ్ చెప్తాడు. ఓకే. సో ఈజీ. బట్ మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పని చేయాలి? కంపెనీకి వెళ్ళి పని చేయాలి. కంపెనీ మిమ్మల్ని ఏం అడుగుతుంది? అది ఏ రోజైనా మీరు వచ్చి కూర్చొని అడిగారు ఎవరైనా? యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ నాకు కావాల్సింది బిజినెస్. బట్ యాజ్ ఏ నాకున్న హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్లో, ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో నా స్టూడెంట్స్కి ఏంటంటే, ఇది ఒక్క స్టెప్లో ఫాలో యాజ్ పర్ ద కంపెనీ గైడ్లైన్స్, నాట్ యాజ్ పర్ స్టూడెంట్ గైడ్లైన్స్ ఆర్ నాట్ యాజ్ పర్ ఇన్స్టిట్యూట్స్. అందుకే నా ఇన్స్టిట్యూషన్స్లో నో డిస్కౌంట్, నో వారంటీస్, నో గ్యారంటీస్, అండ్ మీకు నచ్చిన కోర్స్ మాత్రం నేను నేర్పించాను. ఓకే సార్, మాకు ఆ డౌట్ క్లారిఫై అయింది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ సార్. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్లో ఏం జరుగుతుందంటే ఒక ట్రెండ్లా ఫాలో అవుతున్నారు. మాక్ ఇంటర్వ్యూస్ పెట్టి అక్కడ నుంచి ఫిల్టర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. అందులో పాస్ అయిన వాళ్ళు ఆర్ ఇంత మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఐటీ వాటికి, లేదంటే మిగతా వాళ్ళని నాన్ ఐటీ జాబ్స్కి అని. వీటాలెంట్లో మాత్రం అసలు నాన్ ఐటీనే ఉండదంటారు కదా. నాన్ ఐటీ జాబ్స్కి వీటాలెంట్ దాకా ఫీజు కట్టి ఐటీ కోర్స్ నేర్చుకునేది నాకు అర్థం కాదు. మీరు వచ్చింది ఎంత ఐటీ జాబ్ కానా? ఐటీ జాబ్కి వచ్చినప్పుడు నేను ఐటీ జాబులు చూపించాలా, నాన్ ఐటీ చూపించాలా? ఐటీ జాబ్. ఫర్ నాన్ ఐటీ మీరు డైరెక్ట్ వీకెండ్కి ఎవ్రీ వీకెండ్లు వాకిన్స్ జరుగుతున్నాయి. ఎల్లు నుంచోండి, జాబ్ వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు ద మాక్ ఇంటర్వ్యూస్, మన 10th క్లాస్లో మాకు ఆఫర్లీ, క్వార్టర్లీ అన్నీ పెట్టేవారు. పెట్టి ఏం చేసేవాళ్ళు, ప్రోగ్రెస్ రిపోర్ట్ వెనక్కి ఇచ్చి మీరు ఇక్కడ వీక్ అయ్యారు, ఇది ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. అందరికీ హాల్ టికెట్స్ ఇచ్చారా, లేకపోతే ఎగ్జామ్స్లో సరిగ్గా రాయని వాళ్ళకి హాల్ టికెట్ మానేశారా? అందరికీ హాల్ టికెట్స్ ఇచ్చారు. యాజ్ నా బాధ్యత అది. మీరు అందరూ ఫీజులు కట్టినప్పుడు నేను అందరికీ ఇంటర్వ్యూలు పెట్టించాలే కానీ, నేను ఫిల్టర్ చేసి నేను మాక్ ఇంటర్వ్యూస్ పెట్టి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్వ్యూలకు వెళ్తారు అంటే, ఆ కంపెనీ ఏమైనా డైరెక్ట్ ఆఫర్స్ ఇచ్చేస్తుందా? మళ్ళీ వాడు ఇంటర్వ్యూ పెడుతున్నాడుగా అంటే ఏంటి అంటే, నేను పెట్టిన క్వశ్చన్లే పెడతాడా? లేదు సార్, డిఫరెంట్గా కూడా అడగచ్చు. సో వై హ్యావ్ టు స్టాప్ అదర్స్? ఏమో నా దగ్గర పెర్ఫామ్ చేయకపోవచ్చు, నేనంటే భయపడవచ్చు, నా ఇంటర్వ్యూ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి ఏమో రాత్రి మీరు మొక్కుకుని జాబ్ కూడా కొట్టేయచ్చు. ఓకే. సో హౌ కెన్ ఐ స్టాప్? అందరూ ఒకటే ఫీజు పే చేసినప్పుడు అందరికీ ఒకటే, ఎందుకు పార్షియాలిటీ చూపించాలని? అందరూ ఒకటే ఫీజు పే చేశారు ఎందుకు? ఒకళ్ళు ముందర పరిగెడతారు, ఒకళ్ళు వెనకాల పరిగెడతారు. వెనకాల పరిగెట్టే వాళ్ళని తీసుకెళ్ళి నాన్ ఐటీలో పడేస్తా అంటే, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ లర్నింగ్ ద కోర్స్? ఐటీ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి వాళ్ళు? ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు అందరికీ ఒకటే ఫీజు అంటున్నారు. మనం వేరే ఇన్స్టిట్యూట్స్తో కంపారిటివ్లీ ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క ఫీజు ఉంటుంది సార్, బేస్డ్ ఆన్ మార్కెట్ ట్రెండ్స్ని బట్టి అట్లా ఫీజు మారుతూ ఉంటుంది. కానీ మన వీటాలెంట్లో మాత్రం ఎప్పుడూ అందరికీ ఒక్కటే ఫీజు ఉంటుంది. ఎందుకు అలా? ఏ కోర్స్కైనా మార్కెట్ ట్రెండ్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఉంటుంది కదా సార్, చెప్తారు సీనియర్స్, మన సీనియర్స్ జావా మీద ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి, లేదా పైథాన్ మీద ఎక్కువ జాబ్స్ వస్తున్నాయి అట్లా. ఇప్పుడు నాకు రీసెంట్గా ఈ ఇయర్లో ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 months 2026 కానీ 25 కానీ ఒక 60 నియర్లీ ప్లేస్ అయ్యారు. ఒక కంపెనీ వచ్చి 30 స్టూడెంట్స్ని తీసుకెళ్ళిపోయాను. వాళ్ళకి డేటా సైన్స్ అసోసియేట్ అని ఇచ్చింది. మీరు ఇప్పుడు ఏ కోర్స్ నేర్చుకుంటారు? ఇమీడియట్లీ డేటా సైన్స్ నేర్చుకుంటారు. ఎప్పుడైనా స్టూడెంట్ని అడిగారా, అరే ఏ టెస్ట్ పెట్టారు, ఏ క్వశ్చన్లు అడిగారు అని అడిగారా? మీరు అడగట్లా. ఏ కంపెనీ ఏమి ఇస్తున్నారు? డేటా సైన్స్. వెళ్ళి డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు. సెకండ్ కంపెనీ ఏఎంఎల్ ఇచ్చారు. థర్డ్ కంపెనీ ఏ ఇంజనీర్ ఇచ్చారు. ఈ మూడిట్లో ఎక్కడైనా మిమ్మల్ని ఈ కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అని ఎక్కడైనా చెప్పిందా? బట్ క్వశ్చన్స్ ఏం అడిగారు? ప్రాజెక్ట్స్ అంటే మీ రెజ్యూమ్ గురించి అడిగారు. ఇప్పుడు దాకా మీకు ఏమి తెలుసో వాటి గురించి అడిగారు. లోపలికి వెళ్ళాక ఎనీ ఫ్రెషర్ లోపలికి వెళ్ళాక వాళ్ళకి ఒక 3 to 6 months ట్రైనింగ్స్ ఇస్తారు. మిమ్మల్ని ఇదే నేర్చుకురమ్మని చెప్పి ఏ కంపెనీ చెప్పలేదు. ఎందుకు నేర్చుకోవాలి అంటే, మీ పాస్ట్లో మీ రెజ్యూమ్ దగ్గర చాలా డిస్టర్బెన్స్ ఉంది. అంటే మీరు ప్రాపర్గా రెజ్యూమ్నే ప్రిపేర్ చేయలేదు. మీరు
సో ఇంటర్వ్యూలో రెజ్యూమ్ చూసి అడుగుతున్నారా, చేయి చూసి అడుగుతున్నారా? రెజ్యూమ్ చూసేసారు. సో రెజ్యూమ్లో మీరు జెన్యున్గా రాశారా? రాసి ఉండం సార్. రాశారా, రాయలేదా? రాయలేదు. దెన్ హౌ కెన్ మీ మైండ్లో ఉన్నది రెజ్యూమ్ మ్యాచ్ అవ్వాలి. రెండు మ్యాచ్, ఇంటర్వ్యూ రెజ్యూమ్ చూసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటాడు. రెండు మ్యాచ్ అవ్వకపోతే ఎందుకు ఆఫర్ ఇస్తాడు మీకు? ఓకే సార్. మీరు యాడ్ ఆన్స్ ఎక్కువ ఉన్నాయి, హాఫ్ ఆఫ్ ద రెజ్యూమ్ ఇది స్క్రాప్. ముందు దాన్ని ప్రిపేర్ అవ్వకుండా నా దగ్గరికి వచ్చి కోర్స్ నేర్చుకుంటా అంటారు. అరే మీరు అడిగింది నేను నేర్పిస్తా, నేర్పించి మీరు ఇంటికి వెళ్తున్నారా, కంపెనీకి వెళ్తున్నారా? కోర్సు నేర్చుకుని బ్యాక్ టు యువర్ హోమ్స్ ఆర్ కంపెనీకి వెళ్తారా? కంపెనీకి వెళ్తాం. కంపెనీ ఏ రోజు ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అని ఎక్కడైనా చెప్పిందా? లేదు సార్. దెన్ ఏ కోర్స్ అయినా నేర్పించవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకుందాం, మార్కెట్లో ₹1,00,000 అంటున్నారు. ఈరోజు కంపెనీ డేటా సైన్స్ ట్రైనింగ్ ఇస్తే నెలకి 20,000 జీతం ఇస్తుంది. ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? జాబ్నే ప్రిఫర్ 100% ఇది ప్రిఫర్ చేయరు. ఎందుకంటే డేటా సైన్స్ ₹1,00,000 పెట్టాం కాబట్టి మినిమం 5-6 లక్షల ప్యాకేజ్ వస్తుంది కదా, ఎందుకు అనవసరంగా 20,000 జీతానికి వెళ్ళిపోవటం అని ఆలోచిస్తారు. ఓకే సార్. అంటే ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ని బట్టి జాబ్స్కి తక్కువ ప్యాకేజెస్ అన్ని అండ్ ఆల్సో బాండ్స్ గురించి కొంత ఇష్యూ వచ్చి, ఇప్పుడు నాకే సపోజ్ ఒక జాబ్ వచ్చినా సరే మా సీనియర్స్ చెప్పడం ఇట్లా ఇన్ని ఇయర్స్ బాండా, మేమేం బాండ్ రాయలేదు కదా, మీరెందుకు రాస్తున్నారు 2-3 ఇయర్స్ అంటే అన్నది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ మీకు ట్రైనింగ్ ఇచ్చి శాలరీస్ ఇస్తున్నప్పుడు మ్యాండేటరీ ఒక 1 ఇయర్ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. పెద్ద కంపెనీస్ రాపించుకో, ఎందుకంటే దే హ్యావ్ లైక్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ వేలో ఉండదు. బట్ మిడ్ లెవెల్ నుంచి చిన్న కంపెనీస్ బాండ్స్ రాపించుకుంటాయి, తప్పేముంది, రాయండి. అండ్ ప్యాకేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తున్నారు తెలుసా, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర మీరు కండిషన్లు పెట్టుకుంటున్నారు. అది 100% రాంగ్. కండిషన్లు దేనికి? సరే బాండ్ అన్నాడు, కొట్టండి. 10,000 శాలరీ 15,000 అన్నాడు, ఎస్ అని చెప్పండి. కంపెనీ పేరు మీకు ఎన్ని కంపెనీలు తెలుసు? టోటల్ ఓవరాల్గా లెక్కేసుకుంటే మీకు ఎన్ని కంపెనీలు తెలుసు? 20-30 తెలుసు. దెర్ ఆర్ 600+ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. తెలియని పేర్లు కొన్ని వందలు ఉన్నాయి మీకు. ఒకటే సజెషన్, అవతలోడు మిమ్మల్ని డబ్బులు అడగకపోతే దట్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. అవతలోడు డబ్బులు అడిగాడా, ఇట్స్ అప్ టు యూ, మీరు జాయిన్ అవుతారు లేదు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫర్ చేతిలోకి తెచ్చుకుని దెన్ యూ డిసైడ్ వెదర్ యూ వాంట్ టు జాయిన్ అవర్ నాట్. జాయిన్ అవ్వకపోతే అది మిమ్మల్ని ఏం చంపేడుగా, కంపెనీ మిమ్మల్ని ఏం కిల్ చేయదు. ఓకే, వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్. మీరు ఏం చేస్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందులే మీరు అన్ని కండిషన్లు పెట్టుకుని మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. కరోనా టైంలో ఫ్రెషర్కి 10 లక్షలు ఇచ్చారు, మీరు ఇంకా ఆ వైపులోనే ఉన్నారు. మార్కెట్ లేదు, ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారంటే ఒక 2 ఇయర్స్ బాండ్ రాపించుకుని 10,000 శాలరీ అంటే 2 ఇయర్స్ 10,000 వేస్తుంది అనుకుంటున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో 10,000 3 to 6 months ఇచ్చిన తర్వాత దెన్ డిపెండ్స్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ దే విల్ గివ్ ద హైక్ బిట్వీన్ 3 to 5 lakhs. ఫస్ట్ అసలు మీరు ఆపర్చునిటీలు చేతిలోకి తెచ్చుకుని దెన్ యూ డిసైడ్. నేను బాండ్ ఉంది నేను వెళ్ళను, తక్కువ ప్యాకేజ్ నేను వెళ్ళను అంటే తెచ్చుకున్న తర్వాత డిసైడ్ అవ్వండి. ఓకే సార్. అండ్ ఆల్సో మొన్న మనకి 2 times ఇక్కడ వీటాలెంట్లో బల్క్లో ప్లేస్ అయ్యారు కదా, ఆ ప్లేస్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మేము సేఫ్గా వెళ్ళి రావడమే, ఎలాంటి టెన్షన్స్ లేకుండా, అండ్ దానికి ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టించారు అని చెప్తున్నారు. సో ఇలా ట్రాన్స్పోర్ట్ ఇంకా ఏ ఇన్స్టిట్యూట్స్ మనం చూడలేదు కదా సార్, ఇట్లా ట్రాన్స్పోర్ట్ పెట్టి స్టూడెంట్స్ని డ్రైవ్స్కి తీసుకొని వెళ్ళడం. ఇందులో నా స్వార్థం ఒకటి ఉంది అండ్ స్టూడెంట్ సేఫ్టీ. ఇప్పుడు నా స్వార్థం గురించి ఆలోచించాలంటే మిమ్మల్ని ప్రశాంతంగా క్యాబులు ఇచ్చి పంపిస్తే ఆ మైండ్ డిస్టర్బెన్స్ అవ్వకుండా డైరెక్ట్ ఆన్ టైంకి వెళ్తారు. 15 minutes బిఫోర్ ఉంటారు ఇంటర్వ్యూ ప్యానల్స్ దగ్గర. కంపెనీకి కూడా పాజిటివ్ వైబ్ వస్తుంది అండ్ మీ మైండ్ రిలాక్స్గా ఉంటారు. అదే నేను ఆలోచించకుండా ఇంటర్వ్యూకి వెళ్ళానంటే మీరు ఏ క్యాబ్ బైక్స్ ఏదో బుక్ చేసుకుని వెళ్తారు, ఆ డిస్టర్బెన్స్కి మీరు అక్కడికి వెళ్ళాక పెర్ఫార్మెన్స్. నా రిజల్ట్ అలా ఆలోచించాను. 38 స్టూడెంట్స్ని పంపిస్తే 24 గాట్ సెలెక్టెడ్. అట్లా ట్రాన్స్పోర్టేషన్ ఆర్ ఎనీథింగ్, నాకు ఎంతసేపు స్టూడెంట్ సేఫ్టీ కావాలి. నాకు కంపెనీ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చిందంటే 100% నేను ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిందే. అట్లా. అండ్ స్టూడెంట్స్ నుంచి ఇంకొక గుడ్ థింగ్ మేము ఇక్కడ ఏం వింటున్నామంటే, సపోజ్ నేను ఇవాళ జాయిన్ అయితే వితిన్ 1 week ఏదైనా డ్రైవ్ ఉంది అంటే దానికి మీరు ఎలా చేస్తున్నారంట. అంటే బయట ఎలాగ ఒక 3 months అయ్యాక అప్పుడు మాక్ టెస్ట్స్ పెట్టి అలా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ 3 months ఇలాంటి డ్యూరేషన్స్ ఏం లేకుండా డైరెక్ట్గా ఎలా పంపుతున్నారు డ్రైవ్స్కి? ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మొన్న కంపెనీ వచ్చింది, వాళ్ళకి 5 positions, బట్ నేను 140 స్టూడెంట్స్ని కూర్చోబెట్టాను. కంపెనీ ఏం ప్రాబ్లం అనలా. బట్ నాకేంటి, నేను ఒకవేళ కంపెనీ నన్ను 5 రిక్వైర్మెంట్కి నేను 15 ఇచ్చాను అనుకోండి,
ఎంతమందిని తీసుకుంటారు? మేబీ 1 or 2. ఇఫ్ ఐ గివ్ బల్క్ ప్రొఫైల్స్ 140 ప్రొఫైల్స్ ఇచ్చాను అనుకోండి, దాంట్లో 100% పిక్ చేసుకుంటారు ప్రొఫైల్స్. అండ్ మోర్ ఓవర్ మిగతా రాని వాళ్ళకి ఏంటంటే ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. నేను మాక్ ఇంటర్వ్యూలు పెట్టి నేను సెలెక్ట్ చేసిన వాళ్ళని పంపించానంటే కెన్ ఐ గివ్ అష్యూరెన్స్ దట్ దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీస్? నో సార్, దే మే ఆర్ మే నాట్. సో అందరికీ ఛాన్స్ ఇచ్చానుకోండి, వాళ్ళకి ఒక రియలిటిక్గా వెళ్తారు. అంటే ఒక కంపెనీ వచ్చి డ్రైవ్ పెడితే మనకి ఎలా ఉంటుంది ఇంటర్వ్యూస్ అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని నేను అందరు స్టూడెంట్స్ని, దెర్ ఈజ్ నో పార్షియాలిటీ. ఇందా చెప్పినట్టు వి డోంట్ షో ఎనీ పార్షియాలిటీ ఆన్ ద స్టూడెంట్స్. కంపెనీ రిక్వైర్మెంట్ వస్తే అందంటే ఎగ్జాంపుల్ మీకు కాగ్నిజెంట్ మీ కంపెనీ క్యాంపస్కి వచ్చింది, ఒక 20 రిక్వైర్మెంట్ ఉంది, ఎంతమందిని కూర్చోబెట్టి ఉంటారు? మొత్తం కాలేజ్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ. ఎలిజిబుల్ ఏ రకంగా ఎలిజిబుల్? ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎలిజిబులా, లేకపోతే బీటెక్ క్వాలిఫికేషన్ చూసి? బీటెక్ క్వాలిఫికేషన్. ఇక్కడ చేసేది నేను అదే. ఇక్కడ క్వాలిఫికేషన్ బేస్ చేసి కూర్చోబెడుతున్నాను. దట్ మీన్స్ నా ఇంటేకే ప్రాపర్గా ఉన్నప్పుడు నేను అందరినీ కూర్చోబెడతాను. ఇంటేక్ ప్రాపర్గా లేనప్పుడు ఇలాంటి కండిషన్స్ పెడతాను నేను. ఓకే. అండ్ అందరికీ పేరెంట్స్కి కూడా ఒక డౌట్ ఏంటంటే, మేజర్ డౌట్, మీరు వీటాలెంట్ CEO అయ్యుండి కౌన్సిలర్స్ని పెట్టకుండా మీరే కౌన్సిలింగ్ ఇస్తారంట స్టూడెంట్స్కి అయినా. అట్లా ఎందుకు అట్లా? లేదంటే నేను జాబ్ చేస్తే ఒక కంపెనీలో 8 గంటలు జాబ్ చేస్తే ఒక కంపెనీలో 8 గంటలు పని చేయాలి. ఎవరి కిందో పని చేసే బదులు నా ఇన్స్టిట్యూషన్స్లో నేను పని చేసుకుంటే తప్పే ఉంది. అండ్ మోర్ ఓవర్ నేను ఒక 10 మంది కౌన్సిలర్స్ని పెడతా. ఓకే, వాళ్ళ శాలరీస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి? స్టూడెంట్స్ కట్టే ఫీజు నుంచి ఇవ్వాలి. నేను ఎందుకు ఇవ్వాలి? సో దట్ అసలు వాళ్ళని తీసేస్తే డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. బికాజ్ నేను ఏ రోజు ఇక్కడ CEO అని ఎప్పుడు కూర్చోవాలా, ఐ మేడ్ లైక్ ఏ HR. ఒక HR లాగా ఎలాగ ఉండాలి, కంపెనీలో పనిచేసినప్పుడు ఎంప్లాయీస్కి కంపెనీకి ఎలా రిలేషన్లో కూర్చున్నానో ఇక్కడ కూడా స్టూడెంట్స్కి కంపెనీస్కి మధ్యలో ఆ బాండింగ్ అనేది ప్రాపర్గా తీసుకొచ్చాను. ఇట్ ఈస్ ద రీజన్ నేను అసలు కౌన్సిలర్స్ని నా ఎన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు కౌన్సిలర్స్ని పెట్టలేక కాదు, పెడితే మీ డబ్బులు కొద్దిగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అండ్ ఐ వాంట్ ఎ క్లారిటీ టు ఎవ్రీ స్టూడెంట్. ప్రతిదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ కావాలి. కొంతమంది స్టూడెంట్స్ అంటారు, యాటిట్యూడ్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ ఐ వాంట్ గివ్ ఎవ్రీథింగ్ క్లారిటీ ఇస్తే స్టూడెంట్కి, సో దట్ హీ విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. లోపలికి వచ్చి కూర్చుంటాడు, ఓకే ఐ హ్యావ్ ఎ హోప్ దట్ ఐ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ అని చెప్పి. అండ్ కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే, లాంగ్ స్టడీ అవర్స్ ఉన్నాయనుకో, సపోజ్ కొన్ని ఇన్స్టిట్యూట్ 6 hours 7 hours అట్లా పెడుతున్నారు. కానీ మన వీటాలెంట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఒక డేలో టీచింగ్ అవర్స్ మాత్రం ఒక 2 to 3 hours ఉంటాయేమో అంతే. ఎందుకు టైం డిఫరెన్స్ ఎందుకు అంతుంది సార్ బయటకి ఇక్కడికి? యూ ఆర్ ఆల్రెడీ క్వాలిఫైడ్ టు ద కంపెనీస్. నేను ఆపేదేంటి? నేను 8 గంటలు కూర్చోబెడితే జాబ్ వచ్చేస్తుందంటే ఎస్, నేను కూర్చోబెడతా. ఇక్కడ మీరు ఎంతసేపు కమ్యూనికేట్ అవ్వాలి. కంపెనీస్తో జావా కూర్చొని రాయమని చెప్పట్లా, జావా చెప్పమంటున్నాడు. అంటే మీరు ఎంతసేపు ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, అంటే ఇంటరాక్ట్ ఎక్కువ ఉంటే అవుతుంది, కానీ కూర్చొని జావా జపం చేస్తే జాబ్ వచ్చేస్తుంది అనేది 100% రాంగ్. నేను టైం టేబుల్ ఎందుకు పెట్టినా అంటే యూఆర్ ఆల్రెడీ గ్రోన్ అప్. ఓకే, 8 hours కూర్చోబెడితే జాబ్ వచ్చేస్తుందని రాసేస్తా. రేపు మీకు హెల్త్ బాగోపోతే వస్తారా రారా? రావు. అదిగో రాలేదు కాబట్టి మీకు జాబ్ లేదంట. ఆర్ యూ హ్యాపీ ఫర్ ఇట్? నో. కానీ ఇప్పుడు బయట మొత్తం అలాగే ఉంది సార్, అటెండెన్స్ బేస్డ్ ఒకటి. సరే మీరు రారండి. నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, జాన్ బ్యాచ్ ఉన్నారు, మే బ్యాచ్ ఉన్నారు. జాన్ బ్యాచ్లో ఈరోజు ఫుల్ అటెండెన్స్ లేదు. ఫస్ట్ మంత్ ఉన్న అటెండెన్స్ ఇప్పుడు లేదు. జూలై బ్యాచ్ ఇప్పుడు ఫుల్ అటెండెన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ చూస్తే 50% తగ్గిపోతారు. ఎందుకు? ఆ సీరియస్నెస్ ఉండదు. ఫస్ట్ నాట్ ఏ సీరియస్నెస్ బేబీ, హెల్త్ కన్సర్న్స్, ఫినాన్షియల్ కన్సర్న్స్ ఇలాంటివి ఉంటాయి. ఈ కన్సర్న్స్లో హౌ కెన్ ఐ మేక్ ద స్టూడెంట్ టు సిట్ అండ్ ప్రిపేర్? కోర్స్ ఫీజు కన్నా హాస్టల్ ఫీజులు ఎక్కువ అవుతున్నాయి మీకు. అవును సార్. సో ఐఎమ్ గివింగ్ ఫ్లెక్సిబిలిటీ టు ద స్టూడెంట్స్. అంటే ఆన్లైన్ వినండి, ఆఫ్లైన్ వినండి, 2 అవ్వకపోతే రికార్డింగ్ క్లాసులు వినండి. ఓకే సార్, ఫైనల్గా యాజ్ ఎ హెచ్ఆర్గా మీరు ఒక గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎడ్యుకేషన్లో మీ అంతటిగా మీరు వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తే పాస్ అయ్యారు. ఎవరినో వెళ్ళి సలహాలు అడిగి అన్న మ్యాథమెటిక్స్లో ఏమి నేర్చుకుంటే ఎగ్జామ్ రాస్తామని అడగల. పేజ్ టు పేజ్ మీరు ప్రిపేర్ అయ్యారు, మాక్ టెస్ట్లు అటెండ్ అయ్యారు, వెళ్ళి ఫస్ట్ అటెంప్ట్లో కొట్టినారు. మీ అంతటిగా మీరు రాసిన ఎగ్జామ్స్ అవన్నీ. ఎడ్యుకేషన్ వెనక్కి వెళ్ళి చూడండి, నో గ్యారంటీ, నో డిస్కౌంట్ అండ్ నో సపోర్ట్ ఇన్ ద ఎగ్జామ్స్. పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? ఇక్కడికి వచ్చేసరికి మీరు ఏం అడుగుతున్నారు? డిస్కౌంట్, గ్యారంటీ అండ్ ఇంకేం అడుగుతున్నారు? 100% ప్లేస్మెంట్.
ఈ మూడిట్లో ఎంత సక్సెస్ అయింది, ఎడ్యుకేషన్లో ఎంత సక్సెస్ అయింది? ప్యూర్లీ మార్కెట్ ఎలా ఉంటే నేను అలా ప్లేస్ చేసుకోగలను. బట్ వీ టాలెంట్ ఎప్పుడు ప్లేస్మెంట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎందుకు ఉంటుంది అంటే, నేను కంపెనీకి తగ్గట్టు స్టూడెంట్స్నే తీసుకుంటాను. ఇంటేక్ ప్యూర్లీ కంపెనీ. మీరు అందరూ స్టూడెంట్స్ మీరు అన్నారు మెకానికల్ సివిల్ని డబ్బులు కడుతున్నా తీసుకోరంటే, నాకు ఛాన్సెస్ 95% ఛాన్సెస్ లేవు, వాళ్ళని ప్లేస్ చేసే ఛాన్సెస్ నా దగ్గర లేవు. తీసుకుని ఏం చేయను? ఐ హ్యావ్ టు గివ్ ఎ రాంగ్ కమిట్మెంట్ టు ద స్టూడెంట్స్.